Hi guys. Am I audible? Hi, sir. Good Hi, evening. sir. Hi. Hi, sir. Good evening. Hi, good evening. No. Hello. నీ వాయిస్ అర్థం కావట్లేదన్నా. వాయిస్ క్లియర్గా రావట్లేదా? వీడియోలో క్లియర్గానే ఉంది కదా. ఓకే కనెక్ట్ చేసుకుంటా. ఓకే. మనోడు నేను ఫస్ట్ తారీఖు నుంచి జాయిన్ అవుతా అన్నాడు. రికార్డింగ్ సెషన్స్ అనేవి పంపించేద్దాం. అండ్ అప్పటి వరకు రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తర్వాత జాయిన్ అవుతాను. సో నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను. సో దాని గురించి మాట్లాడాలి. రికార్డింగ్ సెషన్స్ కూడా పంపించేద్దాం. I'm sharing my screen. And today we will discuss about the concept of variables. Okay, and I'm just creating the one folder and using the JavaScript. I'm creating one folder like so variables. The concept of variables. I'm opening this folder within the VS Code. And what is, just tell me, and what is the variable and why we are creating the variables and what is the use of variables? Just tell me guys, anyone any idea? Store the values in memory. It is used to store the values. Values, Okay, yes. so it is the variable is a It is a content and it is storing the some information, and different types of information we are stored within the variables. Okay, and what is the information and how we are going to create the information and everything we will see. Okay, and I am creating the uh, first of all I am creating the index.html. So index.html, and within this index.html I am creating the HTML file, and I am changing the title. So variables. So I will create the one external file. So external JS file. So variable dot JS. So how can I add this JS file to the HTML? So I am adding through the script. Okay, script have the attribute src. Okay, script have the attribute called src, and I will add the path. So what is the file name? variable.js. సో నేను దీని మీద కంట్రోల్ పెట్టి క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఎలిమెంట్ అనేది నావిగేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఐ విల్ రైట్ సమ్ console dot log of hello. So I will just run this server and click on go live, and
పుట్ ద ఇన్స్పెక్ట్ లోపల మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద పేజ్. సో హలో అనేది మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో క్రియేట్ చేసిన వేరియబుల్ అనేది ఇక్కడ బైండ్ అయిపోయింది. ఓకే, సో ఇట్లా నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను. సో వై ఐఎమ్ క్రియేటింగ్ ద వేరియబుల్ టు స్టోర్ ద వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ వచ్చేసి 3 టైప్స్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద var, and the second one is the let, and the third one is the const. So these all are the 3 types of variable declarations in JavaScript. Okay, so var ante enti, let ante enti, and constant enti, ee mooditiki difference enti. So we will discuss all these things. Okay, for first వచ్చేసి I am creating one variable. For example, let name equal to, so this is the variable name, and name ఇచ్చేసి యూజర్. సో యూజర్ అనేది ఈ నేమ్ లోపల స్టోర్ చేస్తాం. సో వీ హ్యావ్ ద డిఫరెంట్ మెమరీ Locations in the RAM లోపల వీఆర్ సేవింగ్ దిస్ వేరియబుల్స్. సో ఈ నేమ్ అనే వేరియబుల్కి వీఆర్ అసైనింగ్ ద వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ యూజర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ని సమ్ డాక్యుమెంట్ లోపల చూపిస్తా, అండ్ డాక్యుమెంట్ రైట్ ln ఆఫ్ నేమ్ అన్నా. సో నేమ్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈస్ నేమ్ లోపల మనం ఏ వాల్యూ అయితే స్టోర్ చేసామో ఆ వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఐఎమ్ చెకింగ్ ద అవుట్పుట్. సో నాకు ఏం అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ నేను నేమ్ లోపల వాల్యూ ఏదైతే స్టోర్ చేశానో ఆ వాల్యూ వచ్చేసింది. What is the variable declaration in JavaScript. సో డిఫరెన్సెస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లెట్ పెట్టా, అండ్ నెక్స్ట్ నేను వేర్ పెట్టా. సో వేర్ పెట్టి సేవ్ చేసినప్పుడు కూడా దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాన్స్ట్ యాడ్ చేస్తున్నా. సో కాన్స్ట్ యాడ్ చేసినప్పుడు కూడా నాకు నేమ్ అనేది డిఫరెన్స్ అనేది ఏం లేదు. సో ఐఎమ్ క్రియేటింగ్ ద వేరియబుల్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో టైప్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి, అదంతా నెక్స్ట్ సెషన్ లోపల డిస్కస్ చేద్దాం. బట్ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు హౌ మెనీ టైప్స్ వీ హ్యావ్ 3 types of variables declarations. So that one is the let, var. So what are the differences between let and var and const? For example, నేను ఒక కేసు లోపల లెట్ అని తీసుకుంటున్నా. సో లెట్ అని తీసుకొని నేమ్ని రీడిక్లేర్ చేస్తున్నా. సో మళ్ళీ దిస్ ఈజ్ అ వేరియబుల్ డిక్లరేషన్, అండ్ నేను వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తా అంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వితౌట్ డిక్లేరింగ్ ద వేరియబుల్ లెట్ కానీ వేర్ కానీ కాన్స్ట్ కానీ యాడ్ చేయకుండా వేరియబుల్ క్రియేట్ చేస్తా. anyone ఎనీ ఐడియా? One second. సో మనం వితౌట్ వేరియబుల్కి లెట్ కానీ వేర్ కానీ కాన్స్ట్ కానీ డిక్లేర్ చేయలేదు అని అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ టేకింగ్ ద వేర్. ఓకే, మనం వేర్ అనేది డిక్లేర్ చేసినా డిక్లేర్ చేయకపోయినా కానీ వేరియబుల్ టైప్ అనేది బై డిఫాల్ట్ వేర్ అనేది తీసుకుంటుంది. ఓకే, అండ్ సేవ్ చేసా అండ్ రీఫ్రెష్ చేసినప్పుడు కూడా నాకు యూజర్ అనేది బై డిఫాల్ట్ బైండ్ అయిపోయింది. సో వేర్ అనేది నేను యాడ్ చేసినప్పుడు నాకు వేరియబుల్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సో మళ్ళీ వేర్ అని నేమ్ యూజర్ ఇచ్చేసా. సో టెస్ట్ యూజర్ అని ఇచ్చా. సో టెస్ట్ యూజర్ అన్నప్పుడు ఏమొచ్చింది, ఫైనల్గా మనం ఏ వేరియబుల్కి ఆ వేరియబుల్కి ఫైనల్గా మనం అసైన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనకు ఫైనల్ అవుట్పుట్ లెక్క రిటర్న్ చేస్తుంది నేమ్కి. ఓకే, ఫస్ట్ టైం నేను ఒకసారి వేరియబుల్ క్రియేట్ చేసా, అండ్ క్రియేట్ చేసిన వేరియబుల్కి యూజర్ అనే వాల్యూ అసైన్ చేసా. అండ్ నెక్స్ట్ స్టెప్ లోపల నేను సమ్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఐఎమ్ రైటింగ్ ద నేమ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్. సో అప్పుడు మనం ఫైనల్గా అప్డేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అప్డేట్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు ఫైనల్గా ఆ స్టేట్కి అప్డేట్ అయిపోతుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ ln ఆఫ్ నేమ్. ఓకే, సేవ్ చేసా అండ్ ఫైనల్గా అప్డేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో
ఆ వాల్యూ మనకి స్టేట్కి అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇదే ప్రాసెస్ నేను ఐఎమ్ చేంజింగ్ విత్ లెట్. సో లెట్ అనేది యాడ్ చేసా. సో లెట్ అని యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసా. సేవ్ చేసినప్పుడు నాకు వాల్యూ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఐఎమ్ జస్ట్ డూప్లికేటింగ్ దిస్ లెట్. సో ఇది ఇక్కడ సపోర్ట్ చేస్తుందా మనకు? సో ఫైల్ లోపల ఎర్రర్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో వేర్ లోపల రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ అవుద్ది, బట్ లెట్ లోపల రీడిక్లరేషన్ కానీ రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. బట్ నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ రీఅసైన్ చేయొచ్చు. సో వాల్యూ అనేది నేను చేంజ్ చేసుకోవచ్చు, బట్ రీడిక్లేర్ చేసుకోలేను. ఓకే, సో నేను ఉన్న వాల్యూకి నేను ఇక్కడ టెస్ట్ అనేది రాస్తున్నా. సో ఏమైంది, నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసా. ఆ క్రియేట్ చేసిన వాల్యూకి ఆ వేరియబుల్కి నేను వాల్యూని అప్డేట్ చేసా. ఓకే, అండ్ ఇక్కడ నేను సేమ్ థింగ్ అనేది వేర్ లోపల చేశానంటే సేమ్ థింగ్. ఓకే, సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో వేర్లో కానీ లెట్లో కానీ రీఅసైన్మెంట్ అనేది చేసుకోవచ్చు, వాల్యూని రీఅసైన్ చేసుకోవచ్చు. రీఅసైన్ మీన్స్ ఆ స్టేట్ని అప్డేట్ చేయడం. ఓకే, బట్ రీడిక్లరేషన్ అనేది ఓన్లీ లెట్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో క్లియర్గా గైస్ ఇక్కడ వరకు? వేర్లో రీడిక్లరేషన్ అవుతుంది సార్. వేర్లో రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ వేర్లో రీడిక్లరేషన్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. రీడిక్లరేషన్ పాసిబుల్ అవుతుంది అండ్ రీఅసైన్మెంట్ కూడా పాసిబుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు లెట్లో నేమ్ 1 నేమ్ 2 తీసుకుంటే లేదు లేదు అట్లా రాదు. లెట్ లోపల నేను డిక్లేర్ చేసి వేర్ లోపల అసైన్ చేయలేను. రీఅసైన్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. ఇదే కదా మీరు అనేది? no for let equal to name 1 ఓకే user and let name 2. ఓకే, లెట్ నేమ్ టు. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ నేమ్ 1 డాక్యుమెంట్ డాట్ రైటర్ అండ్ నేమ్ 1 ఇస్తే ఏదో ఒకటి అప్లై అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే యూజర్ 1 అండ్ యూజర్ 2 యాడ్ చేస్తా. ఓకే, అండ్ నేమ్ 1 అన్నప్పుడు మనకు నేమ్ 1కి వాల్యూ ఏదైతే అసైన్ ఉందో ఆ వాల్యూ వచ్చేస్తుంది, అండ్ నేమ్ 2కి ఏ వాల్యూ అయితే అసైన్ ఉందో ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో నేను రెండు డాక్యుమెంట్లు రాస్తా. సో ఇక్కడ నేమ్ 1 అండ్ నేమ్ 2. సో సేవ్ చేసా. సో ఫస్ట్ నేమ్ 1కి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఫస్ట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది, అండ్ సెకండ్ డాక్యుమెంట్లో వచ్చేసి సెకండ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద నేమ్ 1 అండ్ దిస్ ఈజ్ ద నేమ్ 2. ఓకే, సో లెట్ ని మనం డిఫరెంట్ వాల్యూస్ అయితే లెట్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వాల్యూస్ అని కాదు, ఇక్కడ నేను ఎస్ డిఫరెంట్ వేరియబుల్స్ తోటి అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేర్ తోటి, ఓన్లీ వేర్ తోటి, లెట్ తోటి కాదు, ఓన్లీ వేర్ తోటి మాత్రమే నేను రీడిక్లేర్ చేసుకోవచ్చు అండ్ రీఅసైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ రీడిక్లరేషన్ అనేది వేర్లో పాసిబుల్ అవుతుంది, బట్ లెట్లో మాత్రం రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ అవ్వదు, బట్ రీఅసైన్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఇక్కడ లెట్ అనేది యాడ్ చేస్తున్నా. లెట్ నేమ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్. ఓకే, అండ్ లెట్ నేమ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్ అన్నప్పుడు నాకు ఇక్కడ సేమ్ లెట్ నేమ్ అని తీసుకుంటున్నా. సో ఇక్కడ నాకు వాల్యూ అనేది పాసిబుల్ అవ్వట్లేదు. సో నేను లెట్ తీసేసా, బట్ జస్ట్ వాల్యూకి నేను రీడిక్లరేషన్ చేస్తలేను. ఇక్కడ జస్ట్ ఆ వాల్యూకి క్రియేట్ చేసిన వేరియబుల్కి నేను వాల్యూని అప్డేట్ చేస్తాను. టెస్ట్ యూజర్ 1. ఓకే, ఇక్కడ టెస్ట్ యూజర్ ఉంది అండ్ ఇక్కడ టెస్ట్ యూజర్ 2 ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఓన్లీ నేమ్ని కన్సోల్ చేస్తా. ఓకే, సేవ్ చేస్తా. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? Permission for the violation upload is not allowed in this document. Consider name 2 is not defined. Name 2 is not defined అంటుంది. సో నేమ్ 2 అనేది నేను డిక్లేర్ చేయలేదు, ఇక్కడ నేమ్ 1కి చేంజ్ చేసా. సో దానివల్ల మనకి ఇష్యూ వస్తుంది. సో నేమ్ 2 అనేది లేదు కాబట్టి సో ఇది కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అనేది టెస్ట్ యూజర్ 1 అని ఏ వేరియబుల్కి అయితే అసైన్ చేస్తానో అసైన్ చేసిన వేరియబుల్కి ఈ స్టేట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని రాసా. ఏజ్ ఈక్వల్ టు 20 రాసి
పైన కోడ్ అంతా కమెంట్లో పెట్టేస్తా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏజ్ అంట. సో ఏజ్ అన్నప్పుడు నాకేమైంది, సో మనం డిక్లేర్ చేసిన ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ వచ్చేసి 20 డిస్ప్లే అయిపోయింది. సో నేనేం చేస్తా, నెక్స్ట్ స్టెప్లో ఏజ్ ఈక్వల్ టు 22 ఓకే. సో 22 యాడ్ చేసినప్పుడు ఏమైంది, సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది పర్మిషన్ పాలసీ లోపల. సో రీఫ్రెష్ చేస్తా. సో రీఫ్రెష్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఓకే, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అన్క్యాచ్ ఎర్రర్. సో అన్క్యాచ్ ఎర్రర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో అన్క్యాచ్ ఎర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో నేను ఇక్కడ ఒక క్రియేట్ చేసిన కాన్స్టెంట్ వేరియబుల్కి 20 అని అసైన్ చేసా, అండ్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వేరియబుల్. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, ఏజ్ ఈక్వల్ టు 22 యాడ్ చేస్తున్నా. సో 20 అనే ఏజ్కి 22ని అప్డేట్ చేయలేను, ఎందుకంటే ఐఎమ్ డిక్లేరింగ్ విత్ కాన్స్ట్. ఓకే, సో ఇక్కడ నేను డిక్లరేషన్ అనేది చేయలేను, అసైన్మెంట్ కూడా చేయలేను. ఓకే, సో కాన్స్ట్ ఏజ్. సో డిక్లరేషన్ అనేది పాసిబుల్ అవ్వట్లేదు, అండ్ అసైన్మెంట్ కూడా పాసిబుల్ అవ్వట్లేదు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో నేను ఇక్కడ సమ్ క్లోజ్ చేసా, అండ్ నేను ఒక లూప్ అండ్ ఒక స్కోప్ అనేది తీసుకుంటా, ఒక బ్లాక్ తీసుకుంటున్నా. సో ఇది బ్లాక్ అంటే మనకు ఈ బ్లాక్ అనేది ఇక్కడ డిస్కస్ చేయము యాక్చువల్గా, బట్ నేనేం చేస్తున్నా అంటే నేను ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేది ఒకటి తీసుకుంటున్నా, దీన్ని ఒక బ్లాక్ లెక్క కన్సిడర్ చేయండి. ఓకే, సో ఇక్కడ బ్లాక్ లెక్క కన్సిడర్ చేయండి ఈ ఓపెనింగ్ క్లోజింగ్కి. సో నేనేం చేస్తా అంటే లెట్ నేమ్ ఈక్వల్ టు user1 data అని తీసుకుంటున్నా, అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ యాడ్ చేస్తా. సో నేమ్ సేవ్ చేసా. సేవ్ చేసినప్పుడు నాకు కన్సోల్లో ఏమొచ్చింది, కన్సోల్లో user1 డేటా అనేది వచ్చేసింది నాకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇది ఒక బ్లాక్ లోపల కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బ్లాక్ లోపల నేను అవుట్ ఆఫ్ బ్లాక్ వేరియబుల్ క్రియేట్ చేస్తా, అండ్ క్రియేట్ చేసిన వేరియబుల్ని నేను బ్లాక్ లోపల కూడా యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే, అండ్ యూ కెన్ జస్ట్ సీ ద వ్యార్. ఓకే, సో వ్యార్ తోటి డిక్లేర్ చేసినప్పుడు కూడా మనం ఆ బ్లాక్ లోపల వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్స్ట్ తోటి కూడా సేమ్ అవుట్ ఆఫ్ బ్లాక్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసినా కూడా మనం ఆ బ్లాక్ లోపల ఇన్సైడ్ ఆఫ్ బ్లాక్, సో ఈ ఫంక్షన్ లోపల మనకు అంటే గ్లోబల్గా వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను రైట్. సో గ్లోబల్గా క్రియేట్ చేసిన వేరియబుల్ని ఒక బ్లాక్ లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ వరకు క్లియర్ కదా, ఎక్కడ క్రియేట్ చేసినా కానీ ఆ బ్లాక్ లోపల అనేది వేరియబుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్కోప్ లోపల అవుట్ ఆఫ్ బ్లాక్లో మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం, బట్ ఆ వేరియబుల్ని ఇన్సైడ్ బ్లాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసి ఐ విల్ చెక్ విత్ లెట్. సో లెట్ సేవ్ చేసా, అండ్ ఇక్కడ మనకు ఇక్కడ అవుట్పుట్ చూడగానే అర్థమైపోతుంది చూడండి. సో నేను ఇన్సైడ్ ఆఫ్ బ్లాక్ నేను కన్సోల్ రాస్తే నేమ్ అనేది హైలైట్ అయిపోతుంది. ఓకే, సో అవుట్ సైడ్ ఆఫ్ స్కోప్లో రాసినప్పుడు ఆ నేము క్రియేట్ చేసాము, కాకపోతే ఎక్కడ యూజ్ చేయలేదు అన్నట్టుగా మనకు డెఫినేషన్ అనేది అక్కడ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో నేను లెట్ తోటి డిఫైన్ చేసినప్పుడు నేను కన్సోల్ అనేది రాస్తే ఏమొస్తుంది, సో user1 డేటా అనేది వచ్చింది. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ బ్లాక్ లోపల మనం వేరియబుల్ క్రియేట్ చేసాం బట్ యూజ్ చేయలేదు, సో నేను వేర్ అనేది యూజ్ చేస్తాను. అండ్ సేవ్ చేసా, వేరియబుల్ అనేది వచ్చిందా మనకి ఇక్కడ. సో దిస్ ఇస్ ద లెట్ తోటి యూజ్ చేసినప్పుడు మనకు వేరియబుల్ అనేది యూజ్ అవుతుంది, బట్ నేను వేర్ తోటి డిక్లేర్ చేస్తాను. సో వేర్ తోటి డిక్లేర్ చేసినప్పుడు కూడా నాకు ఆ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తా, కాన్స్ట్తో డిక్లేర్ చేసినప్పుడు కూడా నాకు 21 లైన్
example I am writing నేను ఏం చేస్తా అంటే ఇక్కడ document dot write ln of నేమ్ మనకు డేటా అనేది ఇక్కడ బైండ్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్ తోటి యాడ్ చేసినప్పుడు కూడా మనకు డేటా అనేది ఇక్కడ బైండ్ అయిపోయింది. అండ్ వేర్ తోటి యాడ్ చేసినప్పుడు కూడా మనకు డేటా అనేది ఇక్కడ బైండ్ అయిపోతుంది. సో నేను క్రియేట్ చేసిన స్కోప్కి బయట నేను డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అనేటివి నేను వేర్ తోటి యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు వాల్యూస్ అనేటివి హైలైట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను లెట్ తోటి హైలైట్ చేస్తా. సో లెట్ తోటి రాసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? సో ఎలిమెంట్ అనేది హైలైట్ అవ్వట్లేదు. సో విచ్ వన్ ఈజ్ ద బెటర్ సజెషన్? సో మనకు గ్లోబల్ స్కోప్ అనేది యూజ్ చేసుకోవడం కోసం మనం ఆ ఫంక్షన్లో క్రియేట్ చేసినా కానీ బయట మనం వేరియబుల్ని యూజ్ చేసుకోవడం కోసం వేర్ ఈజ్ ద ప్రిఫర్డ్ చాయిస్. ఓకే, అండ్ ఐ విల్ కాపీ దిస్ వన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్ని మనం ఒక స్కోప్ లోపల క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన స్కోప్ని ఎక్కడెక్కడ ఎట్లా కాల్ చేస్తుంది, అండ్ ఫంక్షనల్ స్కోప్ ఏంటి, అండ్ బ్లాక్ స్కోప్ ఏంటి, ఇవన్నీ మనకు ఫంక్షన్స్ కానీ ఆ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు వీఆర్ క్రియేటింగ్ విత్ వేర్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ తోటి వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా గైస్? వేరియబుల్స్ని ఎన్ని రకాలుగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అయితే క్లియరా? Yes, sir. Yes, sir. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆపరేటర్స్ డాట్ జేఎస్. సో ఆపరేటర్స్ డాట్ జేఎస్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఒక కాంపోనెంట్ తీసుకున్నా, అండ్ తీసుకున్న కాంపోనెంట్ని నేను వేరియబుల్ని కామెంట్లో పెట్టేసి అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఈ వేరియబుల్ అనేది ఓన్లీ వేర్లో మాత్రమే సపోర్ట్ చేసేది ప్రీవియస్ వర్షన్లో. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి లెట్ అండ్ కాన్స్టెంట్లో కూడా బయట వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతాను. అండ్ ప్రీవియస్ వర్షన్ లోపల వచ్చేసి వేరియబుల్ అనేది యాక్సెస్ అవ్వకపోయేది. ఓకే, అండ్ వేర్ తోటి సేవ్ చేసా. అండ్ సేవ్ చేసినప్పుడు వేరియబుల్స్ని నేను ఇండెక్స్ డాట్ HTML ఓపెన్ చేసా అండ్ ఆపరేటర్ డాట్ JS ఓపెన్ చేసా. ఈ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటర్ అండ్ వై వీఆర్ యూజింగ్ ద ఆపరేటర్స్? ఎనీ ఐడియా? To addition, multiplication. Yes, to perform operations in between the operands. సో ఆపరెంట్స్ అంటే ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ a = 10 తీసుకుంటున్నా అండ్ లెట్ b = 20 తీసుకుంటున్నా. సో ఐఎమ్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ ఇన్ బిట్వీన్ ద a అండ్ b. సో దట్ ఈస్ ద ఆపరేషన్. a ప్లస్ b అనేది నాకు ఆపరేషన్. సో లెట్ సి అనే వేరియబుల్ లోపల నేను ఇక్కడ ఏం చేసా, ఇక్కడ చూడండి. సో నేను ఒక సి అనే వేరియబుల్ క్రియేట్ చేసిన వేరియబుల్కి సి. సో ఇక్కడ నేను ఏం చేసా, ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి ఏకి 10 ఇచ్చా అండ్ బి అనే వేరియబుల్ క్రియేట్ చేసి బికి 20 ఇచ్చా. అండ్ నెక్స్ట్ సి అనే వేరియబుల్ క్రియేట్ చేసా, బట్ ఆ సి అనే వేరియబుల్కి నేను వాల్యూ అనేది ఏం అసైన్ చేయలేదు. సో నెక్స్ట్ స్టెప్లో నేను సి అని ఏం క్రియేట్ చేస్తున్నా, సి = a + b అన్నప్పుడు సి లోపలికి ఏమొస్తుంది మనకు వాల్యూ 10 + 20. ఓకే, సిని నేను ఏం చేస్తా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ln ఆఫ్
సి సి అన్నప్పుడు నాకు వాల్యూ అనేది 30 వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. సో just guess the thing what will be the output for this thing. Any idea? 10 20 Yes, concatenation. yes, that is the concatenation 10 20. So these all are the some operations. So ఇక్కడ వచ్చేసి నేను some actions అనేటి perform చేస్తున్నా. So we are performing some actions in between the operands. This is called operation. So what are the operands? A comma B comma C. These all are the operands. And A plus B, A like equal to gani plus gani, these all are the Operators. operators. ఓకే, అండ్ మనం వేరియబుల్ నేమ్స్ ఏ వేరియబుల్ అయితే అసైన్ చేసామో అసైన్ చేసిన వేరియబుల్ వేసి ఆపరాండ్స్ అయితే, అండ్ వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్స్ ఇన్ బిట్వీన్ ది ఆపరాండ్స్. సో దట్ ఆపరేషన్స్ సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద ఆపరేటర్స్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకు. సో దట్ ఆర్ సో దట్ థింగ్స్ ఆర్, సో ఇది కమెంట్లో పెట్టేస్తున్నా. And first one is the arithmetic operator, and second one is the assignment operator, and the third one is the comparison operator, and the fourth one is the logical operator, and fifth one is the, any idea, any operators? Conditional operator. Yes, conditional operator and string operator, and Ternary. next one is the conditional operator. So conditional operator అన్న string operator ternary operator అన్న ఒకటేనా? టెర్నరీ ఆపరేటర్ అన్న కండిషనల్ ఆపరేటర్ అన్న సేమ్. సో నేను ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ కి కింద ఏం రాస్తా అంటే టెర్నరీ. ఓకే, అండ్ ఇంకా లైక్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ యూనరీ ఆపరేటర్. Increment and decrement operator. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వచ్చేసి మనకు అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్ లోనే వస్తుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా మనకు ఈ అర్థమెటిక్ ఆపరేటర్ లోనే వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంక్రిమెంట్ అండ్ దిస్ ఈస్ ద డిక్రిమెంట్, రైట్? Yes, sir. సో దిస్ ఈస్ కమ్స్ ఇన్ అండర్ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, Okay, sir. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బైనరీ ఆపరేటర్. సో యూనరీ బైనరీ అంటే మనకు సపరేట్ ఆపరేటర్స్ కాదు, బట్ ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం తెలిసి ఉండాలి. సో బైనరీ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. సో టెర్నరీ ఆపరేటర్ అన్నా కానీ కండిషనల్ ఆపరేటర్ అన్నా కానీ సేమ్, అండ్ ఆల్రెడీ వీఆర్ డిక్లేర్డ్. అండ్ నల్లిష్ ఆపరేటర్. సో నల్ అనే కేసు వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దానికోసం వీఆర్ యూజింగ్ దిస్ నల్లిష్ ఆపరేటర్. ఓకే, అండ్ నల్లిష్ కొలీజింగ్ అని అంటాం దీన్ని, నల్లిష్ కొలీజింగ్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆప్షనల్ ఆపరేటర్, ఆప్షనల్ చేంజింగ్ ఆపరేటర్.
optional changing operator. Okay, and I will take all these things into the notepad, and నోట్ప్యాడ్ లో లేదంటే కొత్త ఫైల్ తీసుకొని ఆ ఫైల్ లోపల యాడ్ చేస్తాం. సో జస్ట్ గెస్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ప్లస్, మైనస్ అండ్ మల్టిప్లికేషన్, సో డివిజన్ and modulo division and increment decrement, these values all are comes in under arithmetic operator. Okay, and the next assignment operator ante any idea? So we are assigning the values. Okay, we are assigning the values. So మనం ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడం కానీ డిక్లేర్ చేయడం కానీ, సో దిస్ ఇస్ ఆల్ కమ్స్ ఇన్ అండర్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, అండ్ ప్లస్, ఇందులో కూడా ప్లస్ అనే ఆపరేషన్ ఉంటుంది, అండ్ మైనస్ ఈక్వల్ టు, అండ్ multiplication equals to, and division equals to, and modulo division equals to, and these all are the some assignment operators. Okay, and next comparison means, so it is compare with another variable. So previous variable తోటి మనం కంపేర్ చేయడం కోసం ఏం ఆపరేటర్ యూజ్ చేస్తాం? సో లెస్ దాన్, అండ్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్స్ టు, అండ్ త్రిబుల్ ఈక్వల్ టు, అండ్ లెస్ దాన్, and greater than, and less than or equal to, and greater than or equal to. These all are comes in under the comparison operator. Okay, and the next logical operator. So logical operator అంటే ఇక్కడ మనకు వచ్చే ampersand అని ఉంటుంది, అండ్ ఆర్ అనే సింబల్ ఉంటుంది, అండ్ నాట్ అనే సింబల్ ఉంటుంది. ఓకే, అండ్ నాట్ అనేది మనకి ఇక్కడ నల్ లిస్ట్ లోపల కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాం మనం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్. సో స్ట్రింగ్ ఆపరేటర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఉన్న ఈ ప్లస్ అర్థం, ఈ ప్లస్ ఆపరేటర్ అనేది మనకు ఇక్కడ అడిషన్ లెక్క వర్క్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ కాస్త ఇక్కడ యూజ్ చేసిన ఇదే ఆపరేటర్ మనం స్ట్రింగ్స్ కి వచ్చేసరికి వీఆర్ కాల్డ్ ఇట్ యాజ్ కంకాటినేటింగ్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ మనం సేమ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ అంటే టెర్నరీ ఆపరేటర్. సో టెర్నరీ ఆపరేటర్ అన్నప్పుడు వీఆర్ కాల్డ్ లైక్ దిస్. ఓకే, అండ్ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 1, లేదంటే స్టేట్మెంట్ 2, అండ్ ద కండిషనల్ ఆపరేటర్స్ ఆర్ okay, this is the conditional operator. Okay, and type of operator లోపల మనకి different type. సో type ఏంటి అనేది మనం డిఫైన్ చేయడం కోసం we are using only the type of. Okay, this is the type of operator. Okay, and next unary operator means, సో నేను some examples అనేటి రాస్తా, and plus and minus. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా నేను. ప్లస్ అండ్ ఏ ప్లస్ అండ్ బైనరీ ఆపరేటర్. అండ్ బైనరీ ఆపరేటర్ లోపల వచ్చేసి మనకు ప్లస్, ప్లస్, మైనస్. సో ఇట్లా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, అండ్ డివిజన్, అండ్ మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ అండ్ నల్లిష్ ఆపరేటర్ వచ్చేసి ఇక్కడ ఆపరేటర్ రాస్తా, అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే కేసు లోపల I will write the example. And this is the nullish collision operator. This is the nullish collision operator, and this is the optional changing operator. So optional changing operator వచ్చేసి question mark with dot. Okay, question mark with dot. ఇక్కడ వరకైతే these all are the some examples for the operators. Okay, and operators లో arithmetic operators అనేది చెక్ చేద్దాం ఫస్ట్. Okay, I am creating a plus b. So that I am creating the sum equal to
a plus b అంటున్నా. ఓకే, అండ్ సో వాట్ ఈస్ ద ఆపరేషన్ ఐఎమ్ పర్ఫార్మింగ్? సో ఐఎమ్ పర్ఫార్మింగ్ ద అడిషన్ ఆపరేటర్. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ ln of sum. సో సమ్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు దిస్ ఇస్ ద నెంబర్. సో ఇక్కడ మనకు నెంబర్ అనేది యూజ్ చేసి ఆటోమేటిక్ ఆపరేటర్ అవుతుంది. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసినప్పుడు 30 అనేది వచ్చేసింది. So this is the arithmetic addition operation. Okay, and I am removing the value. So ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది -10 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్. సో ఇట్లానే మనకు అర్థమెటిక్ అండ్ సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అనేది ఉంది. సో ఐ విల్ షో యూ ద అవుట్పుట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అనేది చూపిస్తాను. సో డివిజన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు నాకు సమ్ రిమైనింగ్ ఎంత ఉంది వాల్యూ అనేది. సో నేను ఏం చేస్తాను అంటే ఈ కేసులో b/a రాస్తాను. b/a రాసినప్పుడు ఎంత వచ్చింది? ద రిమైండర్. సో మనకు కింద ఉన్న రిమైండర్ ఎంతైతే ఉందో, సో నేను డివిజన్ పెట్టా అండ్ మాడ్యులో డివిజన్ పెట్టా. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? సో ఐ విల్ షో యూ త్రూ ద నోట్ ప్యాడ్. సో పెయింట్ ఓపెన్ చేసా, పెయింట్లో okay, I'm taking one into field and 10/2 అంటున్నా. ఓకే, అండ్ 10/2 అన్నప్పుడు సో I will decrease the size. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది గైస్? సో 10 2s are 20, right? So here 20 and I am writing సో ఇక్కడ నాకు 20 వస్తుంది. ఓకే, సో కింద రిమైండర్ ఎంత వస్తుంది? సో నేను స్క్రీన్ అనేది మొత్తం బ్లర్ అయిపోతుంది. సో నేను దీన్ని జూమ్ చేస్తాను. అండ్ మీకు ఒకసారి అవుట్పుట్ అనేది డిఫరెంట్ చూపిస్తా. నేను ఏం చేస్తా అంటే 10 20 రాస్తా అండ్ 10 2s are 20, రైట్? సో ఇక్కడ మనకు 20 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద 20 అండ్ హియర్ వాట్ విల్ బి హియర్ అండ్ ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఇక్కడ వచ్చేసి కింద వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇక్కడ మనం ఈ 2ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? బై వచ్చేసినప్పుడు మనం ఈ 0ని తీసుకుంటాం అండ్ మాడ్యులో డివిజన్ వచ్చినప్పుడు మనం ఈ 2ని తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ నేను మాడ్యులో డివిజన్ యాడ్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? మాడ్యులో డివిజన్ అనేది యాడ్ చేసినప్పుడు అండ్ సో మాడ్యులో డివిజన్ యాడ్ చేసినప్పుడు నాకు 0 వచ్చింది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మాడ్యులో డివిజన్
అండ్ దిస్ ఈస్ ద డివిజన్. సారీ, నేను రివర్స్ రాసా. అండ్ సో ఇప్పుడు నేను మాడ్యులో డివిజన్ కాస్త డివిజన్ యాడ్ చేసా. డివిజన్ యాడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ 2. ఓకే, క్లియర్ గా గైస్? ఇది డివిజన్ కి మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ అర్థమైందా? Yes, sir. Yes, sir. So this is the difference between division and modular division. Okay, and next we will go with the plus అన్నప్పుడు addition, and this is the subtraction, multiplication, division, modulo division, and decrement ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, సో సమ్ అనేది కూడా కమెంట్లో పెట్టేస్తాను. అండ్ నేను జస్ట్ ఏ ప్లస్ ప్లస్ అంట. సో ఏ ప్లస్ ప్లస్ అని ఏని కన్సోల్ చేస్తా. ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది, ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ నేను బి మైనస్ మైనస్ అంట, అండ్ బిని కూడా కన్సోల్ రాస్తా, ఏ కామా బి. సో ఏ కామా బి అనేది ఫైండ్ అవుట్ అయింది. సో 10 ఉన్నది, 1 ఇంక్రీజ్ చేస్తే 11 అయింది. అండ్ 20 ఉన్నది, 1 వాల్యూ డిక్రీజ్ చేస్తాను. సో ప్లస్ ప్లస్ అన్నప్పుడు కరెంట్ వాల్యూకి 1 వాల్యూ అనేది యాడ్ అయిపోద్ది. అండ్ బి మైనస్ మైనస్ అన్నప్పుడు బి యొక్క కరెంట్ వాల్యూ నుంచి ఒక వాల్యూ అనేది సబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, and this is the increment and decrement operations. Okay, and assignment operation means, for example, we are assigning the value to the a. So a ki మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తున్నామంటే this is the assignment operator. So equal to is works like a assignment operator. So మనం ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నామంటే we are using the assignment operators and plus minus. సో ప్లస్ ఈక్వల్ టు అనేది ఎట్లా యూజ్ చేస్తామనంటే ఇక్కడ this is the increment decrement, and I am commenting out this one. And ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే a ఈక్వల్ టు a ప్లస్ అండ్ b అంటున్నా. ఓకే, ఇక్కడ నేను దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే a ఈక్వల్ టు a ప్లస్ b అని అంటే ఏ వాల్యూ ఏమైంది, ఏలో ఆల్రెడీ ప్రజెంట్ మనకు 10 ఉంది. ఓకే, ఏలో 10 ఉంది, అండ్ ఏ వాల్యూకి ఏ ప్లస్ బి యొక్క సమ్ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఎట్లా రాసుకోవచ్చు అని అంటే ఏ ఈక్వల్ టు సో నేను ఇట్లా రాసినప్పుడు ఏ వాల్యూ ఎట్లా వస్తుందో చూడండి. అండ్ ఏ ఈక్వల్ టు ఓకే, అండ్ ఓన్లీ నేను ఏ వాల్యూ మాత్రమే కన్సోల్ చేస్తా, ఓన్లీ ఏ వాల్యూ మాత్రమే కన్సోల్ చేస్తున్నా. అండ్ ఈ సి వాల్యూని కూడా కమెంట్ అవుట్ చేస్తా. సో నాకు వాల్యూ ఎట్లా వచ్చింది, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నట్టు ఇది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనస్ యాడ్ చేశాను. సో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా రాసానంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఓకే, సో లైక్ దట్ డివిజన్ అనేది యాడ్ చేసినప్పుడు కూడా ఏ ఇంటూ డి, ఏ ఇంటూ బి, ఏ ప్లస్ బి. సో ఇట్లా మనం యూజ్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ లైక్. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసిన, మనం ప్లస్ ఈక్వల్ టు అని రాసి ఈ ఆపరేటర్కి మనం బి అనేది యాడ్ చేస్తే ముందున్న వాల్యూ దిస్ ఇస్ ద వన్ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ అనేది ఎట్లా వర్క్ అవుద్ది అని అంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూకి ఈ వాల్యూ అనేది యాడ్ చేసి సేమ్ ఈ వాల్యూ లోపలనే మనకు వేరియబుల్ యొక్క వాల్యూ అనేది స్టోర్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, and this is the plus equal to, minus equal to, multiplication equal to, division equal to, modulo division equal to. Okay, and next comparison operators. Okay, comparison operators అంటే నేను ఇక్కడ కంపారిజన్స్ లోపల డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఏం చేస్తా అంటే ఏ ఈక్వల్ టు బి అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఈక్వల్ టు బి అనేది యాడ్ చేసినప్పుడు ఏమైంది నాకు అవుట్పుట్, అండ్ నేను ఈ రిజల్ట్ని వచ్చేసి నేను ఏం చేస్తా అంటే కాన్స్ట్ లేదంటే లెట్ రిజల్ట్ ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేస్తాను. సో నేను ఏం చేస్తా, రిజల్ట్ని కన్సోల్ చేస్తాను. సో రిజల్ట్ని కన్సోల్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. సో ఏ ఈక్వల్ టు బి అనేది ట్రూ కేసా ఫాల్స్ కేసా, 10 ఈక్వల్ టు 20 ఫాల్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని అంటే ట్రూ.
yes, this True. is the true case. Okay, this is the true case. For example, నేను ఇప్పుడు a ఈక్వల్ టు కాకుండా డబుల్ ఈక్వల్ ట్రిపుల్ ఈక్వల్స్ టు యాడ్ చేస్తాను. False. సో True, sir. True, sir. ట్రూనా Yes, sir. Yeah, it shows true. ఫాల్స్. సో మనకు ఏ ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్స్ టుకి ట్రిపుల్ ఈక్వల్స్ టుకి డిఫరెన్స్ ఏంటంటే సేవ్ చేశాను. సో సేవ్ చేసినప్పుడు నాకు వాల్యూ ఏమైంది ట్రూ వచ్చింది. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది స్ట్రింగ్లో యాడ్ చేస్తున్నా అంటే సింగిల్ ఈక్వల్ టు యాడ్ చేస్తాను. సో సింగిల్ ఈక్వల్ టు యాడ్ చేసినప్పుడు ఏం రిటర్న్ అయింది True. ట్రూ అనేది రిటర్న్. సో ట్రిపుల్ ఈక్వల్స్ టు యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది ఫాల్స్ రిటర్న్. False. సో డబుల్ ఈక్వల్స్ టు ఈజ్ చెక్స్ ద ఓన్లీ వాల్యూ. ఓకే, ట్రిపుల్ ఈక్వల్స్ టు ఈజ్ చెక్స్ ద వాల్యూ యాజ్ వెల్ యాజ్ టైప్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది దిస్ ఇస్ ద నెంబర్ అండ్ దిస్ ఇస్ The ద string. స్ట్రింగ్. సో డబుల్ కొటేషన్లో ఇచ్చిన వాల్యూ వచ్చేసి మనకు స్ట్రింగ్ అంటాం. ఓకే, సో నెంబరు స్ట్రింగ్ రెండు సేమా కాదు. సో అది వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఈక్వల్స్ టీలో మాత్రమే వ్యాలిడేట్ అవుతుంది. ఓన్లీ డబుల్ ఈక్వల్స్ టు ఇచ్చిన వాళ్ళంటే ఓన్లీ వ్యాలిడేట్ నెంబర్ మాత్రమే, ఓన్లీ వాల్యూ మాత్రమే వ్యాలిడేట్ చేస్తాం. అండ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు అనేది ఇచ్చినప్పుడు టైప్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ అనేది వ్యాలిడేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్స్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు. ఓకే, అండ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అది ఐడియా ఉంది కదా మీకు. సో లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని చెక్ చేసుకోవడం కోసం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు సో నాకు ట్రూ వచ్చింది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓన్లీ డబుల్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఓన్లీ డబుల్ ఈక్వల్స్ టు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం టైప్ అనేది టైప్ కోరిజన్ అనే ఒక ఆపరేషన్ అనేది ఉంటుంది జావా స్క్రిప్ట్ లోపల. అండ్ అది ఫర్దర్ లోపల డిస్కస్ చేద్దాం మనం. సో ఇనిషియల్గా మనం ఏ నెంబర్ కానీ స్ట్రింగ్ కానీ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది నెంబర్కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ లైక్ దిస్. ఓకే, సో మనకు ఏ అనేది బి అనేది లెస్ దెన్ ఇచ్చాం అండ్ ఈక్వల్ టు కూడా ఇచ్చాం కాబట్టి దిస్ ఇస్ ద ట్రూ కేస్. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్? రిజల్ట్ లోపల నాకు వాల్యూ అనేది ట్రూ పాస్ అయిద్దా ఫాల్స్ పాస్ అయిద్దా? ఏ అనేది బి కంటే చిన్నది, కరెక్ట్ అయ్యే స్టేట్మెంట్. False. సో దిస్ ఇస్ ద ఫాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ టు ఇచ్చానంటే ఎదర్ బి కంటే చిన్నదైనా ఉండొచ్చు ఏ వాల్యూ, లేదంటే ఈక్వల్ అయినా ఉండొచ్చు. True. True. దిస్ ఇస్ ద ట్రూ కేస్. ఓకే, అండ్ సేమ్ లైక్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైక్ దట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద కంపారిజన్ ఆపరేటర్. అండ్ లాజికల్ ఆపరేటర్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లాజికల్ ఆపరేటర్ లోపల వచ్చేసి యాంపర్సెంట్ ఆర్ అండ్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు యాంపర్సెంట్ అనే కండిషన్ అనేది రాస్తున్నా. సో నేను కండిషన్ అనేది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ సో నేను ఇక్కడ 2 కండిషన్స్ రాస్తాను. ఓకే, సో 2 కండిషన్స్ ఏంటి? రిజల్ట్ ఈక్వల్ టు ఏ అనేది నేను 2 కండిషన్స్ రాస్తా. 10 కంటే చిన్నది. ఓకే, అంటే 10 కంటే చిన్నది అండ్ ఏ అనేది ఈక్వల్ టు 20. సో ఇందులో మనకి ఏదన్నా ఒక కండిషన్ అనేది ట్రూ ఉందా? ఏ ఒక్క కండిషన్ కానీ ట్రూ ఉందా? Yeah. Yes, sir. No, sir. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 10 కంటే చిన్నదైనా ఉండొచ్చు లేదంటే 10 అయినా ఉండొచ్చు. అండ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 20. ఓకే, సో నాట్ ఈక్వల్ టు 20నే కదా. Yes. Value is greater than a. So this is the true statement and this is also a true statement. a అనేది సో నేను నాట్ సింబల్ అనేది యాడ్ చేశానంటే ఇక్కడ మన కండిషన్ ఎట్లా డిఫైన్ అవుతుంది? సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 20, a నాట్ ఈక్వల్ టు 20. సో దిస్ ఇస్ ద ట్రూ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్? True statement. దిస్ ఇస్ ద ట్రూ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది అండ్ ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయింది. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ చేస్తే ట్రూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 20 అని ఫాల్స్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నా. సో ఈక్వల్ టు 20 అన్నప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నా? 2 కండిషన్స్ అనేవి రాసి మధ్యలో 2 యాంపర్సెంట్ సింబల్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో మనకు టెక్నికల్ టర్మ్లోకి వచ్చేసరికి ది సింబల్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ యాంపర్సెంట్. ఓకే, దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ యాంపర్సెంట్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 20 అని రాసినప్పుడు ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అయింది. ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా కానీ మనకి లూప్ అనేది ఫాల్స్ వచ్చేస్తుంది ఈ రెస్పాన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ స్టేట్మెంట్
అండ్ ఇక్కడ ఉన్న ఈ సెకండ్ స్టేట్మెంట్ రెండు ట్రూ అయితే మాత్రమే ఈ రిజల్ట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఈ రిజల్ట్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, క్లియరా? టూ స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉంటే టూ స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్సే. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది, రిమైనింగ్ Two రెండు ఓకే కేసుల్లో ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో నాకు అట్లీస్ట్ ఒక కేసు అనేది కండిషన్ అనేది ఒక కండిషన్ అనేది ట్రూ అయినా కానీ నాకు ట్రూ రావాలి అనుకుంటే అట్లీస్ట్ ఈ కండిషన్ అయినా నాకు వ్యాలిడేట్ అవ్వాలి, లేదంటే ఈ కండిషన్ అయినా వ్యాలిడేట్ అవ్వాలి. సో ఈ రెండిట్లలో ఏదన్నా ఒక కండిషన్ అనేది నాకు వ్యాలిడేట్ అయినా కానీ నాకు రిజల్ట్ అనేది ట్రూ రావాలి అని అంటే ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్. సో యాంపర్సెంట్ తీసేసి సో నాట్ ఈక్వల్ టు బిట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అట్లీస్ట్ ఈ రెండు కండిషన్స్లో నాకు ఏ ఒక్క కండిషన్ అనేది ట్రూ అయినా కానీ నాకు ట్రూ రిటర్న్. ఓకే గైస్, క్లియరా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ అయితే True, yes. True, yes. ఎస్ ట్రూ కేస్. అట్లీస్ట్ ఒక్క కండిషన్ అనేది ట్రూ అయితే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. టూ కండిషన్స్ ట్రూ అయిన కేసులో కూడా మనకు ఒక కండిషన్ అనేది ట్రూనే కదా, సో దట్స్ వై ఐఎమ్ రిటర్నింగ్ ద ట్రూ. ఓకే, అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాట్ ఈక్వల్ టు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో నాట్ సింబల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? కాకపోతే లేదంటే నాట్ ఈక్వల్ టు అన్న కేసు లోపల వీఆర్ యూజింగ్ లైక్ దిస్. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 20, సో నాట్ ఈక్వల్ టు 20 అని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంపర్సెంట్ అండ్ నాట్ ఈక్వల్ టు. ఓకే, క్లియర్ అయ్యింది? Yes, sir. Yes, sir. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ పర్ఫార్మింగ్ సమ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. సో స్ట్రింగ్ లోపల వచ్చేసి ఐఎమ్ యాడింగ్ లైక్ దిస్. సో నేను ఏ ప్లస్ బి అని రాస్తా ఇక్కడ. సో దిస్ ఇస్ ద 10 concatenate. yes that is the concatenation, that will the result will be the 10 and that's it. సో అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. a plus b వాల్యూ అనేది యాడ్ అయింది అనుకో, స్ట్రింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి స్ట్రింగే కంకాటినేట్ అయిపోతుంది. సో నెంబర్ ప్లస్ నెంబర్ అన్నప్పుడు నెంబర్ వస్తుంది, నెంబర్కి స్ట్రింగ్ కంకాటినేట్ అయింది అని అంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ Concatenate number. ఎస్ స్ట్రింగ్ అనేది రిటర్న్ అవుతుంది మనకు. ఓకే, అండ్ String plus string also concatenate. string plus string is also a concatenation. So concatenation means it returns the string. So ఇక్కడ అవుట్పుట్ చెప్పండి. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ a plus b plus c? String. 10, 10, 20. Yes, 8, 10, 20. 10, 20. సో రిజల్ట్ ఇది రిమూవ్ చేస్తున్నాను. సో 10, 10, 20 రిటర్న్ అయింది. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే what will be the output for this one? 10, 20, 10. 10, 10, 10. కరెక్టేనా? 20, 10. 20, 10 షూరా? Yes. Yes, sir. 3 plus 30, 10. 30, 10. Okay. ఫస్ట్ b ప్లస్ c అనేది ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు 10, దిస్ ఇస్ ద నెంబర్ అండ్ దిస్ ఇస్ ద నెంబర్. సో ఈ రెండు నెంబర్స్ యాడ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? 30 అని ఫామ్ అయిపోతుంది. 30 ప్లస్ 10 అయిపోతుంది నెక్స్ట్. ఓకే Yeah. Yeah, okay. ఓకే, అండ్ దిస్ ఇస్ ద కంకాటినేషన్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, సో మన నెంబర్లో వచ్చేసి మనం ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తే నెంబర్స్లో పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ ద అర్థమెటిక్ ఆపరేటర్, అండ్ స్ట్రింగ్లో పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ ద కంకాటినేషన్ ఆపరేషన్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్. సో కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటా. సో లెట్ ఏజ్ ఈక్వల్ టు 20 రాస్తా. సో ఏజ్ ఈక్వల్ టు 20 రాసి నేను డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తా. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎలెన్ ఆఫ్ అండ్ నేనేం రాస్తా అంటే ఏజ్ అనేది నాకు ఎట్లా ఉంది. సో ఏజ్ అనేది ఎట్లా ఉందని చెక్ చేసుకోవడం కోసం ఐఎమ్ యూజింగ్ ద. సో ఏజ్ అనేది నాకు మోర్ దాన్ 18 అని నేను చెక్ చేస్తాను. సో 18 కంటే పెద్దగా ఉంటే నేను మేజర్ అని ప్రింట్ చేస్తా.
అండ్ రిమైనింగ్ కేసులో ఐఎమ్ రిటర్నింగ్ ద మైనర్. సో ఇప్పుడు నాకు డాక్యుమెంట్ డాట్ రైట్ రాసినప్పుడు ఏమొచ్చింది, సో ఈ రిజల్ట్ని కూడా నేను కన్సోల్లో పెడుతున్నా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ రాసినప్పుడు ఏమొచ్చింది, సో మేజర్ అని వచ్చింది. ఎందుకు, ఏజ్ అనేది ఈ కండిషన్ అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నేను ఏం చేసా, 18కి వాల్యూ అనేది ఇచ్చాను కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, 15 ఇస్తాను. సో 15 ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మైనర్. సో మైనర్ అనే వాల్యూ అనేది అవుట్పుట్కి వచ్చింది. క్లియర్ గైస్, ఈ క్లియరా, కండిషనల్ రెండరింగ్ Ternary operator. Yeah. Yes, sir. ఎవరివా. Yes, sir. సో Yes. ఇక్కడ మనం తీసుకున్న ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్. ఒకవేళ ఫాల్స్ అయింది అని అంటే ది సెకండ్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్. సో మధ్యలో వచ్చేసి మనం క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోలన్ అనేది యూజ్ చేస్తాం. సో క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఈ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అండ్ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయిపోతే ఈ కోలన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద కండిషనల్ రెండరింగ్. ఓకే, దిస్ ఈజ్ ద టెర్నరీ ఆపరేటర్ అన్న కండిషనల్ రెండరింగ్ అన్నా కానీ సేమ్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్ అనేది నేను రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో టైప్స్ అంటే మనకు డేటా టైప్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆ డేటా టైప్స్ ఏంటి, ఆ డేటా టైప్స్ ఎట్లా రిటర్న్ చేస్తుంది అనేది నెక్స్ట్ సెషన్ లోపల డిస్కస్ చేస్తాం. అండ్ యూనరీ ఆపరేటర్ అంటే మనకు ప్లస్ ప్లస్ యూనరీ ఆపరేటర్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సో ఏ ప్లస్ ప్లస్ అంటున్నా, లేదంటే ఏజ్ ప్లస్ ప్లస్ అంటున్నా, ఏజ్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసా, ఓన్లీ సింగిల్ వేరియబుల్ మాత్రమే యూజ్ చేశాను నేను ఇక్కడ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ యూనరీ. ఓకే, సో సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి మనం ఆపరేషన్స్ అన్నిటి పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ ద యూనరీ ఆపరేషన్. ఓన్లీ ఒకటే వేరియబుల్ ఉంది ఇక్కడ, సో దట్స్ వై ఇట్ ఈస్ కాలింగ్ లైక్ యూనరీ ఆపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నా. సో ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసా, 2 వేరియబుల్స్ యూజ్ చేసా. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ బైనరీ ఆపరేటర్. ఓకే, అండ్ ప్లస్ యాడ్ చేసా. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ యూజ్ చేసా కాబట్టి దిస్ ఇస్ ద బైనరీ ఆపరేటర్. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్ అంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ ద టెర్నరీ ఆపరేటర్. ఓకే, అండ్ త్రీ కండిషన్స్. సో దిస్ ఇస్ ద కండిషన్, అండ్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్ 1 అండ్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్ 2. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్, అండ్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయినప్పుడు దిస్ సెకండ్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బైనరీ ఆపరేటర్ కూడా డిస్కస్ చేసాం. అండ్ నల్లిష్ కొలిజన్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ చేస్తాం అనేది నేను చెప్తా. అండ్ నేను యాక్చువల్గా ఈ పాయింట్ అనేది ఇక్కడ డిస్కస్ చేసే పాయింట్ కాదు, బట్ మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఏం చేస్తా అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకుంటా. ఓకే, సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో నేమ్ అనేది నేను తీసుకుంటున్నా, అండ్ మీకు తెలీదు అరే అంటే ఏంటో తెలీదు, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలీదు, బట్ దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ డిస్కస్ చేయమంటారా, లేదంటే నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ లోపల చూద్దామా? ఆబ్జెక్ట్ టచ్ చేయలేదు కాబట్టి. నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తా. సో ట్రై టు అండర్స్టాండ్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైనా ఓకే, లేదంటే నేను నెక్స్ట్ సెషన్ లోపల నేను ఫర్దర్గా మీకు ఈ కాన్సెప్ట్ అనేది చూసినప్పుడు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ లోపల ఉన్న యూజర్ని డిక్లేర్ చేస్తాను. సో నేమ్ డాట్ యూజర్ అన్నప్పుడు ఈ యూజర్ 1 అనేది బైండ్ అయిపోతుంది. సో నేను దాన్ని కన్సోల్ చేసి చూపిస్తాను మీకు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అన్నప్పుడు మనకు ఈ ఆబ్జెక్ట్ అనేది బైండ్ అయిపోతుంది. సో కంప్లీట్ ఆబ్జెక్ట్ బైండ్ అయిపోయినప్పుడు ఆబ్జెక్ట్ లోపల మనకి ఏముంది, నేమ్ లోపల యూజర్ ఉన్నాడు. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది, ఆబ్జెక్ట్ లోపల యూజర్ ఉన్నాడు. సో ఇట్లాంటి కేసులో నేను డైరెక్ట్ నేమ్ డాట్ యూజర్ అంటే నాకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో నేమ్ డాట్ యూజర్ అన్నప్పుడు
నాకు డైరెక్ట్ యూజర్ 1 అనే అవుట్పుట్ వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే లోపల యూజర్ అనేవాడు లేడు, సో యూజర్ డీటెయిల్స్ అనేటివి అవైలబుల్గా లేవు. సో అట్లాంటప్పుడు నేను నేమ్ డాట్ యూజర్ అని కాల్ చేస్తే నాకు ఇష్యూ వస్తుంది. సో ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నాకు వాల్యూ అనేది లేదు. సో వాల్యూ లేనప్పుడు మనం ఇట్లా కాల్ చేయడం వల్ల మనకి ఇష్యూ అనేది రిపీట్ అవుతుంది. సో ఇష్యూ అనేది రిపీట్ కావడం కోసం నేనేం చేస్తానంటే యూజర్ డాట్ ఏజ్ సో ఇట్లా రాస్తున్నాను నేను. సో ఇట్లా రాసినప్పుడు నాకు ఏమొచ్చింది, టైపో ఎర్రర్ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అనే వాల్యూని నేను రీడ్ చేయలేను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కేసు ఎక్కడ వస్తుంది అని అంటే మనకు సమ్ టైమ్స్ ఏపీఐ నుంచి రెస్పాన్స్ రావచ్చు అండ్ సమ్ టైమ్స్ ఏపీఐ నుంచి రెస్పాన్స్ రాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏపీఐ నుంచి రెస్పాన్స్ రాకపోతే వీఆర్ యూజింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇట్లా యూజ్ చేసినప్పుడు మనకి ఏమైపోతుంది అండ్ డాట్ ఉంటుంది ఇక్కడ. సో యూజ్ చేసినప్పుడు ఏమైపోతుంది, సో సింగిల్ ఉంటుంది, డబుల్ కాదు. సో సింగిల్ అనేది యూజ్ చేసినప్పుడు నాకు అన్డిఫైన్డ్ వచ్చింది. సో ఇక్కడ మనకు యూజర్ లోపల ఈ నేమ్ లోపల ఉన్న యూజర్ లోపల ఉన్న ఏజ్ అనేది ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఎవరికన్నా అండర్స్టాండ్ ఉంటే దీన్ని ట్రై టు అండర్స్టాండ్, లేదంటే మనం ఫర్దర్ సెషన్స్ లోపల డిస్కస్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి మనకి ఇక్కడ, దిస్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ అండ్ డాట్. దిస్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అండ్ దిస్ ఈజ్ ఆప్షనల్ చేంజింగ్ ఆపరేషన్. ఓకే, అండ్ నల్లిష్ క్లోజింగ్ ఆపరేషన్. సో నల్లిష్ క్లోజింగ్ ఆపరేషన్ అనేది చిన్న కాన్సెప్టే. సో కాన్స్ట్ నేను నేమ్ అనేది డిక్లేర్ చేస్తున్నా. సో డేటా ఈక్వల్ టు టెస్ట్ డేటా. సో టెస్ట్ డేటా అనే వేరియబుల్ తీసుకున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సో కన్సోల్ చేస్తా, లేదంటే డాక్యుమెంట్ చేస్తా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ డేటా అని యాడ్ చేసా. సో డేటా అన్నప్పుడు నాకు ఏమొచ్చింది, టెస్ట్ డేటా అనే అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ బైండ్ అయిపోయింది. ఓకే, సో టెస్ట్ డేటా అనే అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ బైండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఒక కండిషన్ అనేది యాడ్ చేసి ఏం చేస్తా, యూజర్ డేటా నాట్ ఫౌండ్. సో డేటా నాట్ ఫౌండ్. సో డేటా నాట్ ఫౌండ్ అనేది యాడ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ నేను డేటాకి సమ్ వేరియబుల్ సమ్ వాల్యూ అనేది అసైన్ చేసా. సో అసైన్ చేసా కాబట్టి నేను డాక్యుమెంట్ డాట్ రైట్ ఎలైన్ అన్నప్పుడు ఈ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ డైరెక్ట్ మనకు టెస్ట్ డేటా అని ఇక్కడ బైండ్ అయిపోయింది. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేయలేదు. సో ఇక్కడ జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసా, వాల్యూ అనేది అసైన్ చేయలేదు. సో అండ్ నేను దీనికి వచ్చేసి లెట్ అని అసైన్ చేస్తా, ఎందుకంటే కాన్స్ట్ లోపల వేరియబుల్ అనేది క్రియేట్ చేసాము అని అంటే ఖచ్చితంగా వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో లెట్ అన్నప్పుడు నో డేటా ఫౌండ్, డేటా నాట్ ఫౌండ్. సో ఈ కేసు ఎప్పుడు వస్తుంది, డేటా లోపల డేటా అనేది ఉంటే, డేటా లోపల ఏదైనా వాల్యూ అనేది క్రియేట్ అయి ఉంటే ఆ క్రియేట్ అయి ఉన్న వాల్యూ అనేది ఇక్కడ బైండ్ అయిపోతుంది. ఒకవేళ లేదు అని అంటే ఈ డేటా లోపల ఏ డేటా అనేది స్టోర్ కాలేదు అని అంటే ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, క్లియరా గైస్? అండ్ దీన్నే మనం కండిషనల్ రెండరింగ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. డేటా అనేది ఉంటే డేటా, అండ్ డేటా లేదు అని అంటే వీఆర్ ఫౌండ్ ద నో డేటా ఫౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఈక్వల్ టు ఒక 40 అనుకుందాం. సో 4 అనుకుందాం. సో 4 అన్నప్పుడు నాకు 4 వచ్చేసింది ఇక్కడ. సో నేను 4 అనేది బైండ్ చేయలేదు అన్నప్పుడు నో డేటా ఫౌండ్ అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఐఎమ్ డైరెక్ట్లీ రైట్ దిస్ వన్ షార్ట్ హ్యాండ్ అన్నట్టు. సో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ లోపల ఇట్లా డిస్కస్ చేసుకోవచ్చు. సో డేటా ఉంటే డేటా వచ్చేస్తుంది, అండ్ డేటా లేదు అని అంటే డేటా ఫౌండ్ అని ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో క్లియర్ గైస్ ఈ కాన్సెప్ట్స్, దీస్ ఆర్ ది వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్.